ఎప్పుడైనా బ్రేకప్ అయిన తర్వాత ఒక అమ్మాయి మందు తాగేసి గడ్డం పెంచుకొని తిరగడం చూసావా? గడ్డం ఎందుకు పెరుగుతుంది? ఫీలింగ్స్ ఉంటాయి కదా పెరగడానికి. ఏంటంటే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఆ మ్యూజిక్ కూడా లైక్ ఎలా అంటే పండగ వాతావరణం తీసుకొచ్చింది అనమాట. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్యూవర్స్. సో ఈరోజు మళ్ళీ ముందుకి ఇంకో వీడియోతో వచ్చేసాను. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి నవీన్ పోల్సిటీస్ అనగనగా రాజు ట్రైలర్ రియాక్షన్ అనమాట. ట్రైలర్ అయితే 1 hour బ్యాక్ లాంచ్ అయితే జరిగింది. బట్ ఏంటంటే మనం టాక్సిక్ ఎడిటింగ్లో ఉండిపోయాను. సో టాక్సిక్ టీజర్ రియాక్షన్ అండ్ ఎడిటింగ్లో ఉండిపోయాను. సో చూసుకోలేదు. సో ఇప్పుడైతే చూడడం జరిగింది. నార్మల్గా చూద్దాం. ఏంటంటే నవీన్ పోల్సిటీ గారు ఆఫ్టర్ ఏంటి మిస్టర్ పోల్సిటీ తర్వాత ఒక 2 years గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఈరోజు కంబ్యాక్ ఇవ్వడానికి Jan 14th మూవీ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ మూవీ మీద అయితే తెలిసిందే కదా, నవీన్ పోల్సిటీ అంటేనే ఇంకా ఫన్ అండ్ లాఫ్టర్. సో లిటరల్లీ ఇంకా ఒక ఫన్ నోట్లో వెళ్ళిపోతుంటుంది మూవీ అంతా. సో మనవాడైతే సింగిల్ హ్యాండ్గా నడిపేస్తూ ఉంటాడు మొత్తం మూవీని కూడా. సో మొత్తం మూవీనే సింగిల్ హ్యాండ్గా నడిపేస్తాడు. సో ఆయన టైమింగ్ కానీ అంటే అలాగే ఆ ఎక్స్ప్రెషన్స్ పెట్టడం కానీ యాక్టింగ్ అది చాలా బాగా చేస్తాడు. సో తెలిసిందే కదా, ఇంకా ఓవరాల్ హిట్ అయిపోతుంది మనోడిది. మన పోలీసిటీ ట్రైలర్ వచ్చిందంటే ఖచ్చితంగా రియాక్ట్ అయితే చేయాల్సిందే కదా. సో లేట్ చేయకుండా లెట్స్ రియాక్ట్ టు ద అనగనగా ఒక రాజు ట్రైలర్ రియాక్షన్. సో లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓహో, అనగనగా ఒక రాజు. ఆ రాజుకి చాలా పెద్ద మనసు. గుడ్ స్టార్ట్. పంతులు గారు, అయ్యా, ఎన్నిసార్లు చెప్పానండి హుండీ కన్నం పెద్ద చేయమని? నోట్లు పట్టట్లేవు. చిల్లర వేయడం కోసం చిన్న కన్నం పెట్టామండి. చిల్లర గల కోసం సెపరేట్ హుండీ చేయించండి. టైమింగ్ నాకు కాబోయే మామగారికి 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, ఆయన ఎఫెక్షన్ మొత్తం డివైడ్ అయిపోతుంది. ఎఫెక్షన్ అంటే తెలుగులో ఆస్తులు అంటారు. ఆ మనసులోకి దగదగా మెరిచిపోయే నగలేసుకుని వరాని దిగింది. సర్వమంగళ మాంగళ్యే మంత్రాన్ని తిరిగి చెప్పమ్మా. అయ్యో, తిరిగి చెప్పమంటే అటు తిరిగి చెప్పమని కాదు, రిపీట్ చేయమని. అమ్మాయి చాలా తెలివైంది. అమ్మాయి చదివిందా? సంతోషం. మీ కుక్కే బ్రాండ్? మాది గోల్డెన్ రిట్రీవర్ అండి. ఆహా, మీ బ్రాండ్? బ్లాక్ డాగ్ అండి. బ్లాక్ డాగ్. నల్ల కుక్క, బ్లాక్ డాగ్. నాకు బ్లాక్ డాగ్ ఉంది, వెరీ క్యూట్. నీకు ఫ్యూచర్ లో అమెరికా వెళ్లే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? హాయ్ బాబోయ్, నేను చిన్నప్పుడు అంతా అక్కడేనండి. ఎరా, ఆ వైట్ హౌస్ ఇంకా వైట్ గానే ఉందారా? బ్లాక్ అయింది. బ్యాక్ విత్ ఫన్ రైట్. నవీన్ పోల్సిటీ బ్యాక్ విత్ ఫన్ రైట్ అన్నమాట. అప్పుడు రాజుగారికి పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏంటి ప్రాబ్లం? మూవీ అయితే చూసి తెలుసుకోవాలన్నమాట. నీతో ప్రేమలో నేను చాలా దూరం గెలిపించారు. ఇప్పుడు యూటర్న్ తీసుకోమంటే నా ప్రేమ కుక్కట్పల్లి ఫ్లైఓవర్ లాంటిది, అక్కడ యూటర్న్ లేదు. వీళ్ళిద్దరు పెళ్లి ఎలా జరుగుతుంది నేను చూస్తాను. ప్రశాంతంగా ఉన్నోడిని ప్రశాంత్ నీల్ జోన్ లోకి తీసుకొచ్చారు కదరా. గౌరవపురం జమీందార్ గోపరాజ్ గారు మనోడు రాజుగా చెప్తున్నాను ఈ రోజు. రాజుగాడు ఏంటంటే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఆ మ్యూజిక్ కూడా లైక్ ఎలా అంటే పండగ వాతావరణం తీసుకొచ్చింది అనమాట. నెక్స్ట్ మన డైలాగ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ సెట్స్ కానీ ఏంటంటే బాగున్నాయి. ఒక విలేజ్ వైబ్ అయితే వచ్చింది. మొత్తం బాగుంది, చాలా బాగుంది. ఇప్పటివరకు ట్రైలర్ చాలా బాగుంది. సో ఒక ఫన్ రైడ్లో వెళ్ళిపోతుంది. చూద్దాం. పెళ్ళి 7 తరాలు అటు 7 తరాలు ఇటు చెప్పు. గుర్తుండిపోద్ది. భూపతిరాజు గారు, పండక్కి అల్లుడు వచ్చేస్తున్నాడు, రెడీగా ఉండండి మరి. Nice. Good. అనగనగా ఒక రాజు. మీ అమ్మాయిలకి ఏం ఫీలింగ్స్ ఉంటాయి చారు? ఎప్పుడైనా బ్రేకప్ అయిన తర్వాత ఒక అమ్మాయి మందు తాగేసి గడ్డం పెంచుకొని తిరగడం చూసావా? గడ్డం ఎందుకు పెరుగుతుంది? ఫీలింగ్స్ ఉంటాయి కదా పెరగడానికి. మిగతా కదా సంక్రాంతికే. చేస్తా. నైస్ అబ్బా. తెలిసింది కదా మన నవీన్ పోల్సిటీ టిపికల్ ట్రైలర్. సో
సో లిటరల్లీ ఫుల్ ఫన్ రైడ్ ఉంటుంది, జాయ్ఫుల్. ఒకసారి ఆ మూవీ అనమాట పండక్కి. లైక్ ఎలా అంటే పండక్కి ఒక మన పక్కింటోడు కుర్రోడు ఎలా సందడి చేస్తాడో సో అలా ఉందన్నమాట ట్రైలర్ అయితే. నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. సో ట్రైలర్ అయితే చాలా సందడిగా ఉందన్నమాట ట్రైలర్ మొత్తం. ఏంటంటే పోల్శెట్టి, మన నవీన్ పోల్శెట్టి అన్న అల్లరి కానీ నెక్స్ట్ డైలాగ్ కానీ మొత్తం పంచెస్ లైక్ ఎలా అంటే ఒక సందడిగా ఉందన్నమాట ట్రైలర్ మొత్తం. బాగుంది, ఫన్ నోట్లో వెళ్ళిపోయింది ట్రైలర్ మొత్తం. సో మూవీ కూడా ఎలాగ వెళ్ళిపోతుంది అనమాట, ఫాస్ట్లో ఉంటుంది మనోడిది, ఎప్పుడు ఫేస్ ఎప్పుడు స్లో అనేది ఉండదు మూవీ అంతా. సో ఫాస్ట్ ఫేసింగ్లోనే ఉంటుంది, బట్ అది కూడా లైటర్ నోట్లో మొత్తం ఫన్లో వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఎలా స్టార్ట్ అయ్యింది ఎలా అనేది తెలియదు. సో మూవీ అయితే చాలా బాగా తీస్తాడు. సో అలా చూసుకుంటాడు మన నవీన్ పోల్శెట్టి. సో స్క్రిప్ట్ సెలెక్షన్స్ అలా ఉంటాయి మనవాడి మీద నమ్మకమే. సో ఆబ్వియస్లీ హిట్ అయిపోతుంది, మూవీ అయితే బాగుంటుంది. అండ్ ఏంటంటే పండగకి హారర్ ఫ్యాంటసీలు ఈ లైక్ ఎలా అంటే ఒక హై మూవీస్ అన్ని పెరుగుతాయి, పెద్ద పెద్ద భారీ బడ్జెట్ల మూవీ. బట్ ఇలాంటి మూవీ ఒక చిన్న మూవీ అండ్ అలాగే ఒక సందడి చేసేస్తుంది అనమాట. ఇలాంటి మూవీలు వచ్చేసి సైలెంట్గా, పెద్ద మూవీలన్నీ కొంచెం అటు ఇటుగా అయినా సో ఇలాంటి మూవీలు అయితే మాత్రం పక్కా హిట్ అయిపోతాయి, సైలెంట్గా వచ్చి పడేస్తాయి. సో చూద్దాం ఆ మూవీ లిస్ట్లో ఇది ఏమైనా చేస్తుందా లేదంటే చూద్దాం. లెట్స్ హోప్ అన్నీ హిట్ అవ్వాలి పండక్కి. మన ప్రభాస్ అని చెప్పినట్టే సీనియర్ది హిట్ అవ్వాలి, జూనియర్స్ది హిట్ అవ్వాలి, ప్రతి ఒక్కరిది హిట్ అవ్వాలి, ప్రతి మూవీ హిట్ అవ్వాలి. సో ప్రతి మూవీకి వెళ్దాం, రియాక్ట్ అయితే చేసేద్దాం, వ్లాగ్స్ చేద్దాం, రియాక్షన్ చేద్దాం. సో మీరు చేయాల్సింది ఏంటంటే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలాంటి కంటెంట్ వస్తూనే ఉంటుంది పండగ మొత్తం, అలరింగ్ చేయడమే. పండగ మొత్తం గ్యాప్ ఉండదు అనమాట. సో ప్రతి మూవీకి వెళ్ళడం, వ్లాగ్ చేయడం, మీ ముందు పెట్టడం. సో మూవీ రిలీజ్ అవ్వకముందు ప్రీమియర్స్కి వెళ్తాను, అండ్ అలాగే మూవీలో రిలీజ్ అయిన రోజే ఫస్ట్ షో వెళ్ళి మీకు వ్లాగ్ అయితే చేసి మీ ముందు పెడతాను, రివ్యూ అండ్ వ్లాగ్ ఎక్స్పీరియన్స్. సో ఎలా ఉంటుందంటే సెలబ్రేషన్స్ ప్లస్ వ్లాగ్ ఎక్స్పీరియన్స్ రెండు మీకు ఇస్తాను. సో ఇది మన అనగనగా ఒక రాజు ట్రైలర్ రియాక్షన్ అనమాట. సో ట్రైలర్ రియాక్షన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి ట్రైలర్ రియాక్షన్స్ అండ్ మూవీ రియాక్షన్స్ అండ్ మూవీ వ్లాగ్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అభివర్స్ 2.0. సో ఇలాంటి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.